హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాన్విశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు మన కరింగలి మాల మొన్న తీసుకొచ్చినాం కదా, దొండిగల్ వెళ్ళి పాతాల శంభు మురుగల్ దగ్గర. మనం దాన్ని వెండితో అలిపించినాం అనమాట. అలిపించినాక ఎట్లా ఉంది, ఏంది, ఎంత ఖర్చు అయింది, మనకు వెండి ఎంత పడ్డది అనేది నేను వీడియోలో చూపిద్దామని మీకు తీసుకొచ్చాను. నిన్న నైట్ తీసుకొచ్చాను దీన్ని. ఇదే అనమాట మన కరింగలి మాల. కింద రుద్రాక్ష కూడా పెట్టించాను. ఇది కూడా సిల్వర్ గోల్డ్ కోటింగ్ వేయించిన. ఇది మాలన్నమాట. పొద్దున్నే ఇందాక పూజ చేయించిన. మన ఇంటి పక్కన టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ టెంపుల్, అక్కడ పూజ చేయించిన దీనికి. మనం పంతులు గారు పూజ చేయించి తీసుకొచ్చాం అన్నమాట ఇప్పుడే జస్ట్. సో మనకు మాల అనేది ఇలా ఉంటుంది. ఇంత పెద్దగా వస్తుంది. మనం ఇంత పెద్దగా చేసుకోము. దీన్ని 2 వరుసలు వేసుకుంటాం అనమాట. 2 వరుసలు అంటే మీకు చూపిస్తాను. ఇట్లా చేసి మనం వేసుకుంటాము. ఇదంతా వెండి అనమాట, వెండితోటి. దీని క్యాప్లు కూడా వస్తాయి. కాకపోతే బడ్జెట్ ఎక్కువైతుందని నేను క్యాప్లు పెట్టలేదు. వీరికే చాలా బడ్జెట్ అయింది. నేను ఒక 1000-2000 అయిపోతుంది అనుకున్నా. ఆల్మోస్ట్ నాకు 5000 పడ్డది. ఎందుకంటే ఇందులో ప్యూర్ వెండి 3 తులాల 3 గ్రాముల వెండి పట్టింది. ఆల్మోస్ట్ తులం 1000 రూపాయలు ఉంది. 980 రూపాయలే ఉందంట. 3 తులాల 3 గ్రాముల వెండి పట్టింది. అందుకే నేను క్యాప్లు పెట్టలేదు. ఇలా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇట్లా తయారు చేయించి ఇవ్వగలుగుతా. రుద్రాక్ష అంటే నేను ఇది నా పర్సనల్గా నేను కాశీలో తెచ్చుకున్నా. నా దగ్గర ఉండే నేను ఎక్స్ట్రా పెట్టించుకున్నా. మీకు కావాలంటే రుద్రాక్షలు కూడా దొరుకుతాయి వాళ్ళ దగ్గర. కాకపోతే అవి కాస్ట్ ఉంటాయంట. 800-700 అట్లా ఉంటాయంట. మనకు పంచముఖి వల్ల ఏకముఖి వల్ల దాన్ని బట్టి. సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఉండే నేను దీనికి పెట్టించుకున్నా. ఇది లేకుండా అయితే మాల ఇట్లా వస్తుంది. 3 తులాల వెండి పట్టింది. దీని బిల్లు కూడా పెడతాను. నేను ఎక్కడ ఏ గోల్డ్ షాప్లో వేయించిన దీనాన్ని, దాని బిల్లు ఇంట్లో ఉంది. అది కూడా ఫోటోలో మీకు వీడియోలో ఫుల్ వీడియోలో పెడతాను. సో మీకు ఇంకెవరికైనా మాలలు కావాలంటే నాకు ఆల్రెడీ చాలామంది ఆర్డర్ చేశారు, మాలలు తీసుకురాని చెప్పారు. నేను ఇప్పుడు వచ్చే సోమవారం రోజు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా. కొంతమంది రెడీ అయ్యారు, వాళ్ళు నాకు తీసుకురండి అని చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను సోమవారం రోజు వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. ఎవరికైనా కావాలంటే మాలలు నేను తీసుకురాగలుగుతా. ఇంకోటి ఇట్లా అలిపిమంటే కూడా అలిపిస్తా. ఈ గోల్డ్ షాప్ వాళ్ళ నెంబర్ కూడా నేను మొత్తం వాళ్ళ బిల్లు ఉంది నాగా. ఆ బిల్లు నేను వీడియోలో పెడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ షాప్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇట్లా అల్లడానికి నాకు ఆల్మోస్ట్ 100 తక్కువ 5000 అయింది. వెండికి వాళ్ళ అల్లనికి అన్నిటి కలిసి 2 days టైం పట్టింది. మీకు కావాలంటే సేమ్ ఇట్లనే అల్లిపించి కూడా ఇవ్వగలుగుతా నేను. దానికి ఒక 3 days టైం పడుతుంది. మాలలకైతే నేను మండే రోజు వెళ్తున్నా. ఎవరికి కావాలన్నా అని చెప్పండి. కొంచెం గొంతు పోయింది, మొన్న వెళ్ళినా కదా, ఏసీ పడాక నాకు బాగా సర్ది అయ్యి వాయిస్ సరిగ్గా వస్తలేదు. మన దగ్గర మైకులు లేవు. ఇది ఒరిజినల్ కరింగలి మాల, పాతాల శంభు మురుగన్ దగ్గర తెచ్చిన మాల. 108 పూసలు ఉంటాయి. 108 పూసలు ఉంటాయి. తీసుకున్నప్పుడు ఇంతే ఉంటుంది. దీన్ని అలిపించిన వాటి మన ఒక్కొక్క దానికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంత పెద్దగా అయింది. సో ఇంత గ్యాప్ వచ్చినందుకే నాకు వెండి కూడా చాలా పట్టింది. ఆల్మోస్ట్ ఈ గ్యాప్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇట్లా దగ్గర వాళ్ళు అనలేరు కదా. ఇక్కడ మూడేస్తారు కాబట్టి చూడండి, ఇట్లా మూడేస్తారు కాబట్టి ఒక్కొక్క పూసకు మూడేస్తారు కాబట్టి ఇంత గ్యాప్ వస్తుంది. ఇంత పెద్దగా వస్తుంది. మనం డబల్ వేసుకోవాలి. డబల్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ నేను చిన్ననే వేసుకుంటా, నేను 41 పూసలు వేసుకుంటా అంటే కుదరదు. అంటే మీ ఇష్టం అది. నాకు పంతులు గారు చెప్పినట్టే మొత్తం 108 పూసలు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పిండు. నేను అట్లనే అల్లిపించుకున్నా. మీకు ఎవరికి కావాలన్నా అని నాకు మండే లోపు, అంటే శనివారం లోపు నాకు అమౌంట్ వేసి ఒక్క మాలకి 2500 అవుతుంది. అంటే వితౌట్ అల్లకుండా నేను అక్కడి నుంచి తీసుకురావడానికి 2500 అవుతుంది. ఇక్కడ వచ్చినాక మీకు అల్లిపియండి, నాకు ఇట్లా అల్లిపించి ఇట్లా కావాలంటే ఇట్లా కూడా నేను అల్లిపిస్తా. దానికి వాళ్ళ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది. నేను వాళ్ళ బిల్స్ పెడతా, గోల్డ్ షాప్ వాళ్ళది. మీరు వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ వచ్చేసరికి నాకు ఇచ్చిన నేను అల్లిపించి తీసుకురాగలుగుతా, మీకు కొరియర్ చేయగలుగుతా. నాకు మండే వెళ్తున్నా కాబట్టి శుక్రవారం అన్నా నాకు కాల్ చేసి మీరు అమౌంట్ వేస్తే మీకు ఎన్ని మాలలు కావాలి, ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో నేను తీసుకురాగలుగుతా. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ.